హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అనిత చంద్ర క్రియేషన్స్. ఈరోజు మన వీడియో గర్భం దాల్చిన తర్వాత మనకి పుట్టబోయేది బేబీ బాయా బేబీ గర్ల్ అంటే బేబీ బాయ్ పుట్టినట్లయితే మనకి ఎలాంటి సిమ్టమ్స్ ఉంటాయి అని చాలామంది ఆలోచనలో ఉంటారన్నమాట. అటువంటి వారి కోసం ఈ వీడియో చేయడం అయితే జరిగింది. ఒకసారి వీడియో చూసి మీకు కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఆల్ వీడియోస్ అయితే ఫాలో అవ్వండి. ఇక వీడియోలోకి వచ్చినట్లయితే గర్భం దాల్చిన తర్వాత చాలామందికి ఎగ్జైటెడ్ అనమాట. అంటే మనకి బేబీ బాయ్ పుడుతుందా బేబీ గర్ల్ పుడుతుందా అనే ఎగ్జైట్మెంట్ అనేది ఎక్కువగా ఉంటుందండి. అందులో ఫస్ట్ బేబీ బాయ్ పుడితే ఎలాంటి లక్షణాలు ఉంటాయి అన్నది తెలుసుకుందాం. వాటిల్లో ఫస్ట్ పాయింట్ ఏంటి అంటే, మీకు కడుపులో కనుక అబ్బాయి ఉన్నట్లయితే రైట్ సైడ్ బ్రెస్ట్ అనేది పెద్దదిగా ఉంటుంది. ఒకసారి అబ్జర్వ్ చేసుకోండి, మీకు రైట్ సైడ్ బ్రెస్ట్ అనేది పెద్దదిగా ఉంటే ఇదైతే నేను 100% పరిశీలించి చెప్తున్నాను. నా ఎక్స్పీరియన్స్తో మీతో షేర్ చేస్తున్నాను. చాలామంది గర్భవతులని కనుక్కొని మరి అలాగే నేను కూడా అబ్జర్వ్ చేసి చెప్తున్నాను. ఇది ఫస్ట్ ఫోర్మోస్ట్ పాయింట్ అనమాట. లెఫ్ట్ సైడ్ కాకుండా రైట్ సైడ్ బ్రెస్ట్ అయితే పెద్దదిగా ఉన్నట్లయితే మీకు ఖచ్చితంగా బేబీ బాయ్ పుట్టే ఛాన్సెస్ అయితే ఎక్కువగా ఉంటాయి. నెక్స్ట్ వన్ చూసుకున్నట్లయితే మీకు అంటే కడుపు అనమాట. ఆ కడుపు అనేది కోడిగుడ్డు షేప్లో ఉంది అంటే ఎగ్ షేప్ అనమాట. అంటే కోలగా అంటారు కదా, ఆ విధంగా ఉంది అంటే మీకు బేబీ బాయ్ పుట్టే ఛాన్సెస్ అయితే ఎక్కువగా ఉంటాయి. 99% మనకి బేబీ బాయ్ అని చెప్పవచ్చు. ఈ సిమ్టమ్ మీలో ఉన్నట్లయితే బేబీ బాయ్ పుట్టే ఛాన్సెస్ అయితే ఉంటాయి. నెక్స్ట్ సిమ్టమ్ చూసుకున్నట్లయితే రైట్ సైడ్ మూమెంట్స్ అనమాట. రైట్ సైడ్ మూమెంట్స్ అనేవి మీకు ఎక్కువగా కనిపిస్తున్నాయి తెలుస్తున్నాయి అంటే మీకు ఖచ్చితంగా బేబీ బాయ్ పుట్టే ఛాన్సెస్ అయితే 100% ఉన్నాయని చెప్పవచ్చు. అది కూడా నేను అబ్జర్వ్ చేశానండి. నాకు లెఫ్ట్ సైడ్ మూమెంట్స్ అనేవి ఎక్కువగా ఉండిండాయి. అప్పుడు నాకు బేబీ గర్ల్ పుట్టింది. రైట్ సైడ్ మూమెంట్స్ ఎక్కువగా మా ఫ్రెండ్కి ఉండింది. ఆ అమ్మాయికి అయితే బేబీ బాయ్ పుట్టాడు. మళ్ళీ నెక్స్ట్ ఇంకొక అమ్మాయి కూడా, మా ఫ్రెండ్ ఒక అమ్మాయి ఉంది, ఆ అమ్మాయిని కూడా కనుక్కున్నాను. ఆ అమ్మాయి ఎప్పుడు చెప్పేదన్నమాట, రైట్ సైడ్ మూమెంట్స్ ఎక్కువగా ఉన్నాయని. సేమ్ స్కానింగ్ రిపోర్ట్స్ మా ముగ్గురికి, కానీ వాళ్ళకి నాకు మాత్రం లెఫ్ట్ సైడ్ మూమెంట్స్, వాళ్ళకు మాత్రం రైట్ సైడ్ మూమెంట్స్ అనమాట. ఆ రైట్ సైడ్ మూమెంట్స్ ఉండడం వల్ల వాళ్ళిద్దరికీ బేబీ బాయ్ పుట్టాడు. నాకైతే బేబీ గర్ల్ పుట్టింది. లెఫ్ట్ సైడ్ మూమెంట్స్ అయితే భయంకరంగా ఉండేది. ఇంకొకటి గమనించుకున్నట్లయితే బేబీ బాయ్ అయితే మూమెంట్స్ అనేవి కొంచెం తక్కువగా ఉంటాయి. తక్కువగా అంటే పర్ డేకి 10 మూమెంట్స్ అలా ఉంటాయండి. మళ్ళీ బేబీ గర్ల్ ఉంటే 10 మూమెంట్స్ కాదు, దానికి డబుల్ ఉంటాయన్నమాట. 20 టైమ్స్ 30 టైమ్స్ అలా కదులుతూనే ఉంటుందన్నమాట. బేబీ గర్ల్ పుట్టినట్లయితే మీకు మూమెంట్స్ అనేవి ఎక్కువగా తెలుస్తూ ఉన్నాయంటే మీకు బేబీ గర్ల్ పుట్టే ఛాన్సెస్ అయితే ఉంటాయి. నెక్స్ట్ వన్ చూసుకున్నట్లయితే స్పైసీ ఫుడ్ తినాలనిపించింది అంటే మీకు ఖచ్చితంగా బేబీ బాయ్ పుట్టే ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే ఈ హార్మోనల్ చేంజెస్ వల్ల మనకి హార్మోనల్ చేంజెస్ అనేవి, ఈస్ట్రోజన్ అనే హార్మోన్ రిలీజ్ అవుతుందండి. ఆ హార్మోన్ చేంజెస్ వల్ల మనకి స్పైసీ ఫుడ్ తినాలనిపిస్తే బేబీ బాయ్ పుట్టే ఛాన్సెస్ అయితే ఉంటాయి. అలాగే స్వీట్ తినాలనిపించింది అంటే మీకు బేబీ గర్ల్ పుట్టే ఛాన్సెస్ అయితే ఉంటాయి. బేబీ గర్ల్కి సంబంధించి సిమ్టమ్స్ మనము నెక్స్ట్ వీడియోలో చెప్పడం జరుగుతుంది. మన ఛానల్ని ఫాలో అవ్వండి. ఇది నెక్స్ట్ బేబీ బాయ్ పుట్టే ఛాన్సెస్ అయితే ఎక్కువగా ఉంటాయి. ఏంటి తింటే స్పైసీ ఫుడ్ అనేది ఎక్కువగా తినాలనిపిస్తే. నెక్స్ట్ వన్ చూసుకున్నట్లయితే వామిటింగ్ సెన్సేషన్ అనేది తక్కువగా ఉండాలి అంటే బేబీ గర్ల్ అనమాట. వామిటింగ్ సెన్సేషన్ అనేది ఎక్కువగా ఉంది అంటే మార్నింగ్ సిక్నెస్ అనమాట. ఎక్కువగా ఉంది అంటే బేబీ బాయ్ పుట్టే ఛాన్సెస్ అయితే ఉంటాయి. ఓకే అండి, ఇది ఇవాల్టి వీడియో. మీకు కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఆల్ వీడియోస్ అయితే ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.